అనంతవరం శ్రీ అనంతేశ్వర స్వామి వారి ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుండి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో, మైలవరం మండలానికి దగ్గరగా ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అనంతవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామం చాలా చిన్నది. ఇక్కడ కొలువు తీరిన స్వామివారు శ్రీ అనంతేశ్వర స్వామివారు. ఈ గుడిలో యాగశాల, అయ్యప్ప స్వామివారు, గణపతి, శివలింగం, ఇక్కడ మరకత లింగం అనేది చాలా విశేషమైంది. అలాగే అమ్మవారు గర్భగుడి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. అలాగే ఇక్కడ అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు మనకు కనిపిస్తాయి. 21 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా గుడి ముందు మనకి కనిపిస్తారు. గుడి ప్రతిష్ట 30/1/2025 నుండి స్టార్ట్ అయ్యి 3/2/2025 వరకు జరిగింది. ఇదెంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. ఇదంతా కూడా మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఒక్కొక్క స్పెషల్తో అక్కడ యాగాలు అనేవి చాలా చక్కగా జరిగాయి అన్నమాట. ఒకరోజు కుంకుమ పూజ, అలాగే చండీశ్వర యాగమని, పాలాభిషేకము, జలాభిషేకము, ఇలా రోజు ఒక్కొక్క రకమైన పూజలు అనేవి చాలా చక్కగా జరిగాయి. ఎన్నో వేల మంది ఈ గుడిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎన్నో వేల మంది దాతలు విరాళాలు అయితే ఇవ్వడం జరిగింది. ధ్వజస్తంభం చూడండి. ధ్వజస్తంభానికి కూడా పాలాభిషేకం, నీళ్ళాభిషేకం ఇలా చేశారు. యాగశాల, అమ్మవారు అయ్యవారు ఎంత బాగున్నారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ మనసుకు కలిగే ఆనందము, తృప్తి వేరే. ప్రతిష్టకు ముందు ఇక్కడ కోనేరు ఉండడం కూడా మరో విశేషం. శివరాత్రి అలాంటప్పుడు ఇక్కడ జరిగేవి చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. దగ్గరలోనే మనకి పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. ఇదంతా అన్నదానం జరిగిన ప్రదేశము. ఈ ప్రదేశం చూడండి ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. గుడి కూడా చాలా దగ్గరగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఊరికి చివర గుడి, చక్కగా పక్కన నది, అలాగే రోడ్డుకి పక్కనే ఇది. ఇవన్నీ ఈ గుడికి మంచి ప్లస్ పాయింట్స్. అలాగే ఇక్కడ మరకత లింగం అనేది మరో విశేషం. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత గుడి ఎంత అందంగా ఉందంటే అది నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు వచ్చి దర్శనం చేసుకోండి వీలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.